ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, ఈ నెల 7న సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు. సెకండ్ బ్రేకింగ్, కవ్వింపు చర్యలు ఆపని పాక్, సరిహద్దుల్లో యుద్ధ విమానాల మోహరింపు. థర్డ్ బ్రేకింగ్, రాష్ట్రం పూర్తిగా దివాలా తీసే స్థితిలో ఉందని, అప్పు పుట్టడం లేదని సీఎం రేవంత్ కామెంట్. ఫోర్త్ బ్రేకింగ్, తెలంగాణలో జరగబోయే మిస్ వరల్డ్ పోటీలపై రాజకీయ దుమారం రేగుతోంది. ఇప్పుడు 4 బ్రేకింగ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్రేకింగ్, అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక సూచన చేసింది. ఈ నెల 7న సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. వైమానిక దాడులపై అవగాహన కోసమే ఈ మాక్ డ్రిల్. బ్రేకింగ్ నెంబర్ 2, సరిహద్దులో పాక్ యుద్ధ విమానాలు మోహరించాయి. కరాచీ, ఇస్లామాబాద్ లోనే 70 యుద్ధ విమానాలున్నాయి. పీఓకేలో కవాతు చేస్తున్నాయి పాక్ బలగాలు. బ్రేకింగ్ నెంబర్ 3, రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిన స్థితిలో ఉంది. ఒక్క రూపాయి కూడా అప్పు పుట్టడం లేదు అంటున్నారు సీఎం రేవంత్. హామీలు ఇచ్చే ముందు ఆర్థిక పరిస్థితి తెలుసుకోవాలి అంటూ కౌంటర్ ఇస్తున్నారు బీజేపీ నేత లక్ష్మణ్. ఫోర్త్ బ్రేకింగ్, మిస్ వరల్డ్ పోటీలపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. యుద్ధం పరిస్థితుల్లో క్యాట్ వాక్ ఏంటంది విహెచ్ ప్రశ్నిస్తోంది. ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పాలన మీద లేదంటున్నారు ఈటెల రాజేందర్, హరీష్ రావు.